నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగినా నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మన సర్జరీ కంటే ముందు నేను మీకు వదిలిన డెసిషన్ స్లీవా బైపాసా అని. మీకు నా గురించి అన్ని తెలుసు. యూ షుడ్ హావ్ గివెన్ మీ వన్ అడ్వైస్. లేదు, మీరు నాకే ఎందుకు వదలాలి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లీవింగ్ దట్ డెసిషన్ టు మీ? స్లీవా బైపాసా అనేది వై షుడ్ యూ లీవ్ దట్ డెసిషన్ ఆన్? సరే నేనండి డాక్టర్, ఏదో కొంచెం చదువుకున్నాను, మీ అభిప్రాయం. మీతో వాళ్ళకు కూడా అట్లనే వదిలేస్తే వాళ్ళు వోంట్ దే బి కన్ఫ్యూజ్డ్? ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూజువలీ కొన్ని దగ్గరలో డాక్టర్ టేక్స్ ద డెసిషన్ ఆఫ్ వాట్ ప్రొసీజర్ టు అడ్వైస్ టు ద పేషెంట్. నేను ఎందుకు తనకే డెసిషన్ ఇస్తాను అంటే, దేర్ ఆర్ లైక్ మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈచ్ సర్జరీ తర్వాత లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండబోతుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టే ఏ టైప్ ఆఫ్ సర్జరీ అడ్వైస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ద డెసిషన్ షుడ్ బి those who is undergoing the procedure. That is because I am not going to lead your life, you are going to lead your life. అంటే కొంచెం నువ్వు చెప్పింది నాకు అర్థం కావాలి అంటే, నేను స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడు ఐడియల్ చేసుకున్న తర్వాత ఒక వెయిట్కి వచ్చిన తర్వాత నేను కంట్రోల్ చేసుకోగలిగితే బెస్ట్. లేదు నేను చేసుకోలేను, నాకు ఫుడ్ క్రేవింగ్స్ నేను తినడం ఈజ్ అ కంపల్షన్ ఫర్ మీ అనుకుంటే బైపాస్ బెటర్ అంటున్నారు. అంతేనా? ఓకే.